అమ్మ మీ బేబీ జాండిస్ తోనే NICU లో అడ్మిట్ అయింది. 20 పాయింట్ల వరకు జాండిస్ ఎక్కువైపోయింది. ఫోటోథెరపీతోనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాము. పుట్టినప్పుడు 3 కిలోలు బరువు ఉండే కదా, ఇప్పుడు 5 రోజుల్లో 2.5 కిలోల వరకు తక్కువ అయిపోయింది. ఎందుకు ఇలా అయింది? పాలు సరిగా తాపించట్లేదా? పాలు రావట్లేదు మేడం. రోజులో ఎన్నిసార్లు పాలు తాపిస్తున్నారు? 10 నుంచి 12 టైమ్స్ మేడం. తాపిస్తున్నారు, అయినా కూడా పాలు రావట్లేదు. మేడం. ఓకే, ఎందుకు రావట్లేదు? బాగా తింటున్నారా? గుడ్డు మాంసం ఇవన్నీ తింటున్నారా? మాంసం అట్లాంటివి ఏం తినట్లేదు మేడం. బేబీకి జాండీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తాయని తినట్లేదు మేడం. ఇడ్లీ ఒకటి తినేసి డెలివరీ అయినప్పటి నుంచి ఇడ్లీ తింటున్నాం. నీళ్ళు ఎక్కువ తాగుతున్నారా? వేడి నీళ్ళు తాగమని చెప్పారు మేడం, కొద్దిగా తక్కువనే తాగుతున్నాను అనమాట. సరిగా తాగట్లేదు నీళ్ళు కూడా. చూస్తున్నారు కదండి, బాలింతలు కేవలం వేడి నీళ్ళు మాత్రమే తాగాలి అనుకోవడము, నాన్ వెజ్ తింటే జాండీస్ ఎక్కువ అయిపోతుంది అనుకోవడము, ఇవన్నీ డైట్ లో ఉండే మిస్కన్సెప్షన్స్. మీ ఫుడ్ తోని బేబీ జాండీస్ కి ఎటువంటి రిలేషన్ లేదు. మెయిన్ కారణం బరువు బాగా తక్కువ అయిపోవడం. అలా తక్కువ అవ్వకుండా ఉండాలి అంటే అడిక్వేట్ గా ఫీడ్స్ ఇస్తే బేబీ బరువు తక్కువ అవ్వకుండా ఉంటుంది. అలా ఫీడ్ రావాలి అంటే ముందు మదర్ డైట్ మంచిగా తీసుకోవాలి. రోజు అట్లీస్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్, నాన్ వెజ్ ఏది ఇష్టం ఉంటే తనది తినొచ్చు. మటన్ తినడం వల్ల జాండీస్ వస్తుంది అనేది మిస్కన్సెప్షన్, దాంట్లో ఎలాంటి నిజము లేదు. అండ్ వేడి నీళ్ళు ఎంతవరకు తాగలుగుతారు? ఫీడింగ్ మదర్ అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ అనేది తాగాలి. అది లూక్ వామ్ వాటర్ అయితే మీరు తాగలిగితే పర్వాలేదు, లేదంటే ఫిల్టర్డ్ వాటర్ అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ.